ఇమాజిన్ ఒక నలుగురు ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీయడానికి ఎంత ఇబ్బంది అవుతుంటుంది. అంటే ఆ ఫొటోస్ తీయడానికి ఒక పర్సన్ని వెతకాలి మనం. సో మన దగ్గర ఒక సెల్ఫీ స్టిక్ ఉంది, దాంతో ఒక సెల్ఫీస్ దిగొచ్చు. ఆర్ ఎల్స్ ఆ సెల్ఫీ స్టిక్ ఒక ట్రైపాడ్ కింద కూడా వర్క్ అవుతాయి. దూరం పెట్టి మనం దానికి ఒక రిమోట్ కంట్రోల్ తోటి సెల్ఫీస్ అయితే ఫొటోస్ అయితే దిగొచ్చు. సో దట్స్ ఎ గుడ్ ఐడియా, రైట్? అండ్ మీరు ఒకవేళ యూట్యూబ్ వ్లాగింగ్ చేస్తున్నా, వీడియోస్ తీస్తున్నా, మీకు ఒక స్టాండ్ అనేది కావాలి కదా. సో దానికోసమే నేను ఒక ప్రోడక్ట్ ఈరోజు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్నా. సో అదే సెల్ఫీ ఎక్స్పర్ట్ వాళ్ళది ఇది. సో ఇది ఒక సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్. సో ఫస్ట్ నాకు ఈ బాక్స్ చూడగానే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా క్వాలిటీగా ఉంది ప్రోడక్ట్ అయితే. బాక్సే ఇంత క్వాలిటీగా ఉంది. నాకైతే డిజైన్ కూడా బాగా అనిపించింది వీటి మీద. సో వీటి మీద చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఇందులో వైర్లెస్ ఉందని చూపిస్తుంది. అండ్ ఆ పోల్ ఉంటుంది కదా, ఎక్స్టెండ్ చేసుకుంటుంది చూసిన హైట్, అది స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులో. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొబైల్ది హోల్డర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఎన్ని డిగ్రీస్ ఎంతవరకు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చో కూడా చూపిస్తారు ఇందులో. అండ్ iOS అండ్ ఆండ్రాయిడ్ రెండింటికి కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ బ్లూటూత్ ఇన్ఫర్మేషన్ ఇవైతే ఉన్నాయి దీని మీద. అండ్ చెప్పాను కదా, ఇది మీకు వైర్లెస్ రిమోట్ కూడా ఉంటుంది ఇందులోనే. అండ్ ఒక స్టేబుల్ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇది మీరు. దీని మీద కూడా మీకు హైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, అంటే ఎంత హైట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది. 1.6 మీటర్ ఆర్ 63 ఇంచ్ అయితే మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రైపాడ్ ఇవన్నీ డివైజెస్కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో గుడ్ బాక్సింగ్ అంటా నేనైతే. సో బాక్సింగ్ ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఇందులో. సెల్ఫీ స్టిక్ యూజర్ మాన్యువల్ మోడల్ నెంబర్ ఉంది ఇందులో మీకు. సో ఇది మీరు ఎలా యూజ్ చేయొచ్చు అని అయితే ఉంది ఇందులో. సో ఇదైతే మనం పక్కకు పెడదాం మనం, ఎందుకంటే వీడియోలో దీని గురించి మాట్లాడుకుంటాం. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకి బాక్స్లో అయితే ఇవే కంటెంట్స్, ఒక యూజర్ మాన్యువల్ అండ్ డైరెక్ట్లీ మనకి సెల్ఫీ స్టిక్ అయితే వస్తుంది. బరువు కూడా చాలా ఉంది ఇదైతే. వెయిట్ కూడా నాకు బాగానే అనిపిస్తుంది. అంటే హెవీ వెయిట్ అనను, అట్లా లైట్ వెయిట్ అనను. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వెయిట్ ఎలా ఉంటుంది అలా అయితే ఉంది ఇది. మీకు పట్టుకోని ఒక చీప్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు. ఇది నేను అమెజాన్లో 1000 రూపీస్, 1 రూపీ తక్కువ 1000 రూపీస్కి అయితే నేను పర్చేస్ చేశాను. సో దానికైతే నేను వాల్యూ అంటాను నేనైతే. సో మీకు ఇది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నాను కదా. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 360 అయితే ఉండదు, బట్ మీకు ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్ మీకు కావాల్సిన యాంగిల్ పెట్టిన తర్వాత మీరు ఇది లాక్ చేస్తే అయిపోతుంది. అండ్ మీకు మొబైల్ కాదు, మీ దగ్గర DSLR ఉందనుకుందాం. సో DSLR కూడా మీకు ఇదైతే ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ DSLR అనేది కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. DSLR అనే కాదు, మీ దగ్గర రింగ్ లైట్ ఉన్నా కానీ, ఎలాంటి లైట్ ఎక్విప్మెంట్ ఉన్నా మీకు స్క్రూ కనెక్టెడ్ ఉంటాయి కదా, సో వీటికైతే మీరు యూజ్ చేసుకోవచ్చు అది. సో మెయిన్గా నా పర్పస్ అయితే నేను మొబైలే యూజ్ చేస్తాను. నాకు జనరలీ వ్లాగింగ్ టైప్స్ అయినా కానీ, నేను అప్పుడప్పుడు బైక్ రివ్యూ వీడియోస్ కూడా తీస్తుంటాను. సో నాకు ఒక సెల్ఫీ అనేది నాకు ఫ్రంట్ కెమెరాతో తీసుకోవడానికి అయితే నాకు ఇబ్బంది అవుతుండే. పెద్ద ట్రైపాడ్ ఉంది దగ్గర డిజిటెక్ది. సో దానికన్నా నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది అలాంటి మూమెంట్స్లో. అండ్ ఇది జనరల్గా మీకు ట్రైపాడ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో దీని ఫంక్షనాలిటీ గురించి చూసుకుంటే, ఫస్ట్లీ మీరు సెల్ఫీ స్టిక్ అన్నాను కదా, ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ట్రైపాడ్ అన్నాను కదా, మీకు ఇక్కడ 3 లెగ్స్ అయితే వస్తాయి. ఇది ఓపెన్ చేయగానే మీకు ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యూజ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెగ్ మీద ఏం లేదు, బట్ ఈ లెగ్ మీద మీకు ఒక రిమోట్ అయితే ఇచ్చారు. ఈ రిమోట్ మెయిన్ ఫంక్షనాలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు బ్లూటూత్ వైర్లెస్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మొబైల్ ఉంది కదా, మొబైల్ నేను ఇలా ఫిక్స్ చేసిస్తాను. సో ఫిక్స్ అయిపోయింది. సో మొబైల్ నేను పట్టుకొని ప్రతిసారి ఇలా ఆన్ ఆఫ్ చేసుకోకుండా, నేను జస్ట్ ఇలా ఈ బటన్ ఉంది కదా, బటన్ తోటి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే రికార్డ్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. సో ఇట్స్ ఎ నైస్ థింగ్. మీరు ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, సో ఇలా అయితే ఇది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇంతే కాదు, ఇందాక మీకు చెప్పినట్టు 1.6 మీటర్స్ దాకా అయితే మీరు ఇది పుల్ చేసుకోవచ్చు. అంత పెద్దగా అయితే వస్తుంది, ఆర్ 63 ఇంచ్ అనొచ్చు. సో అంత హైట్ అయితే ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ కూడా మీకు ఇంత అయితే అడ్జస్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నేను 5'6" అలా ఉంటా. సో ఇది ఒక 5'4", 5'3" దాకా అయితే హైట్ వస్తుంది. మీరు ఇది కూడా పుల్ చేసుకుంటే మీకు 5'5" దాకా అయితే అలా వస్తుంది అనమాట హైట్. సో నైస్ హైట్. ఇంత హైట్లో మీకు ఫేస్ టు ఫేస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు మంచిగా. నైస్ ప్రోడక్ట్. సో ఇంకా ఫంక్షనాలిటీస్ చూసుకుంటే, మీకు లెగ్ అన్నాను కదా, లెగ్స్లో మీకు యాంటీ స్లిప్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ గ్రిప్పర్కి మీరు నార్మల్ సాఫ్ట్ సర్ఫేస్ ఉంటాయి కదా, మార్బుల్స్ ఇలాంటివి, అక్కడ పెట్టినా కానీ మీకు గ్రిప్ అనేది ఆగడానికి బాగుంటుంది. అండ్ మీరు రిజిడ్ ఏదైనా కాంక్రీట్ ఫ్లోర్ మీద అలా యూజ్ చేసినా కానీ అది అఫ్కోర్స్ అది మీకు ఫ్రిక్షన్ అనేది ఇస్తుంది. బట్ ఇవి కూడా మీకు బాగా హెల్ప్ చేస్తుందని అంటా నేనైతే.
సో ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఈ బటన్ ఉంది కదా, బటన్ని క్లిక్ చేసి పట్టుకుంటే ఇప్పుడు మీకు బ్లింక్ అవుతుంది కదా లైట్, అలా అయితే బ్లింక్ అవుతుంది అనమాట. మీ మొబైల్లో బ్లూటూత్కి వెళ్ళి బ్లూటూత్ ఆన్ చేసి దీనికోసం అయితే సెర్చ్ చేయండి. సో దీని పేరు వచ్చేసరికి సెల్ఫీ ఎక్స్పర్ట్ అని ఉంటుంది. సెల్ఫీ సి తోటి స్టార్ట్ అవుతుంది, స్క్రీన్ మీద చూస్తున్నట్టు. సో ఈ పేరుతో అయితే వస్తుంది. మీరు దానికి కనెక్ట్ అయిపోయారనుకోండి, పేరు అయిపోయారనుకోండి, పేరు ఇలా పేరు అనేది వస్తుంది. ఇందులోనే ఇన్బిల్ట్గా వస్తుంది కాబట్టి నేను గుడ్ థింగే అంటాను. ఫిక్స్ చేసుకోవడం కూడా ఈజీ, ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ మీకు వద్దనుకున్నప్పుడు లాంగ్ ప్రెస్ పెట్టి క్లిక్ చేస్తే మీకు మళ్ళీ లైట్ బ్లింక్ అయిపోయి పోతుంది. రైట్, సేమ్ మీకు అన్పేర్ చేయడానికి కూడా సేమ్ బటన్ కొంచెం హోల్డ్ చేసి పెట్టుకుంటే అన్పేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేరే డివైసెస్ కూడా మీరు ఇలానే కనెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో అండ్ మీకు ఈ ఫంక్షన్ ఉంది కదా, సో ఇప్పుడు మీరు కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఈ డైరెక్షన్లో యూజ్ చేస్తుంటారు కదా. సో దీన్ని మీరు ఇంత యాంగిల్ దాకా అయితే తీసుకెళ్ళొచ్చు. సో ఇది క్లోజెస్ట్ అనమాట, ఇంత క్లోజ్లో కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ యాజ్ లాంగ్ యాజ్ దిస్, మీరు నేను పైకి అంటున్నాను కెమెరా అంతా, సో ఇంత లాంగ్ కూడా తీసుకోవచ్చు అనమాట వీడియోస్. సో దిస్ ఈజ్ ద వ్యూ. సో సెల్ఫీస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు కూడా. సో అదే చెప్తున్నా కదా, నేను కొన్ని అవుట్డోర్ షూట్స్ అయితే చేస్తాను, లైక్ బైక్ రివ్యూస్ ఇలాంటివన్నీ. సో వాటికైతే నాకు బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. మంచిగా ఇట్లా పుల్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ నైస్ థింగ్. సో ఇదైతే మీకు చాలా అడ్జస్టబుల్ ఉంటుంది. మీ మొబైల్ వ్యూయింగ్ అనేది మార్చుకోవచ్చు ఇలాగా. ఒక 360 అయితే ఉండదు ఇందులో. అండ్ సేమ్ గోస్ ఫర్ దిస్ ఆల్సో. అండ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఓవరాల్ హైట్ కూడా ఇంత ఉంటుంది. సో ఒక 5'3", 5'4" హైట్ అయితే ఉంటుంది ఇది. సో మీరు ఈ మెటీరియల్ కూడా చూసుకుంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారు. అండ్ అంటే ఇందులోనే మీకు వైర్లెస్ వస్తుంది, ఒక సెల్ఫీ స్టిక్ ఇది. దీంతో పాటు మీకు ఒక ట్రైపాడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 63 ఇంచ్ అయితే మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే 1.6 మీటర్. అండ్ మీకు గ్రిప్పర్ కూడా వస్తున్నాయి, అంటే గ్రిప్పింగ్ కూడా వస్తున్నాయి ఇక్కడ. సో ఆ ప్యాడ్స్ ఉంటాయి కదా, గ్రిప్ ప్యాడ్స్, అవి కూడా వస్తున్నాయి. దట్స్ ఎ కూల్ థింగ్. అండ్ మీకు ఓవరాల్గా ప్రోడక్ట్ చూసుకుంటే ఒక చీప్ ప్రోడక్ట్ లాగా అయితే ఏమనిపించదు. బరువు కూడా లైక్ చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు, ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఆ వెయిట్ అయితే ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఒక వాటర్ బాటిల్ సైజ్ అంతా ఉంటుంది. ఇది వాటర్ బాటిల్ అంత లావు కూడా ఉండదు, బట్ సైజ్ ఉంటుంది. సో ఇది మీరు ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్లో అయినా కానీ, బ్యాక్ ప్యాక్లో అయినా కానీ, ఎక్కడైనా మీరు ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు. సో మెయిన్గా ఇది ట్రావెలింగ్కే యూజ్ అవుతుంది కాబట్టి అవుట్డోర్ షూట్స్ ఉన్నా కానీ, ట్రావెలింగ్ ఉన్నా ఇదైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సెల్ఫీ ఎక్స్పర్ట్ వాళ్ళది. ఇది ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 999 అయితే ఉంది. ఇది ₹1 తక్కువ 1000. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఏమనిపించిందో, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే వ్లాగర్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అండ్ సో 5000 సబ్స్క్రైబర్ అనేది ఒక టార్గెట్. సో దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.